ఇప్పుడు నువ్వు గీత అన్నావు, నందికొండ అన్నావు అంటే పేరు పెట్టినావు కదా, పేరు పెట్టినావు, నువ్వు పేరు పెట్టినావు. అందరికి ఆలోచన వస్తుంది. ఇప్పుడు రెడ్డి కావచ్చు, కాంచన కావచ్చు, శోభారెడ్డి కావచ్చు, అందరినీ బండి సంజయ్ అక్క అనే పిలుస్తాడు. అందరు ఫ్యామిలీలతో కూడా మంచి రిలేషన్. మేము అందరం రాఖీలు కట్టడానికి ఆయన మీద పడి పడి రాఖీలు కడతాం. రాఖీల పండుగ వస్తే మేము పాదయాత్రలా ఈ దాకా కట్టినాం రాఖీ. ఈడు దాకా పడి పడి నేను ముందు కడతా అంటే నేను ముందు కడతా, నా ఫోటో కావాలంటే నా ఫోటో తప్ప నేను పెద్ద నన్ను అక్క అంటాడు. నేను వెనుకున్నప్పుడు తమ్ముడు అని పిలుస్తా, కానీ 10 మందిలో పోయినప్పుడు అన్న అని పిలుస్తా. ఇప్పుడు నందికొండ గీత నీళ్ళకి అల్లటప్ప కాదు, అల్లటప్ప ఆడామె కాదు. 50 ఏళ్ళు దాటిన ఆమెకు నువ్వు అంట కడతావా? వాళ్ళ పిల్లలు ఇలా గ్రాడ్యుయేషన్ చేస్తున్నారు విదేశాలలో, వాళ్ళను ఇలా అంట కడతావాను? ఆమె కోటేశ్వరరాలు ఇట్లాంటి కుక్కలను 30 మందిని నడుపుతుంది. డబ్బుల కోసం రాలేదు బీజేపీకి. నేను కూడా ఆమె డబ్బుల కోసం రాలేదు. ఆమె చెప్తున్నా కదా, ఆమె వచ్చినప్పుడల్లా 3 కార్లు నిండా ఆడవాళ్ళ